సరే ఇప్పుడు మీరు ఇంత ఉమ్, ఇంత చెప్తున్నారు కదా, పక్కనే ఉంది కదా కరీంనగర్. ఉమ్. మరి అక్కడ కాంగ్రెస్, ఏమైంది? బీఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని ఇది చేసినట్టు కనబడతలేదు. బీఆర్ఎస్ సపోర్ట్ ఏం చేసింది కదా చేసిండు? బీజేపీకి ఒక రకంగా వాకౌట్ చేసి. అవునా? కాదా? అచ్చా, వాకౌట్ ఎందుకు చేసారు? అంటే వాళ్ళు దేనికి ఓటేయాలి, వాకౌట్ మీన్స్ దేనికి ఓటేయమని ఇదిగా ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేసారు అని. అంతే అంతే కదా, కాదంటారా? అంతే మరి. ఆ? మరి మరి మీరు కూడా మీకు ఎందుకు చేయలే మరి మీ దగ్గర? అది మొత్తం బీఆర్ఎస్ మొత్తం నాకు తెలిసి, నాకు అందిన సమాచారం రాష్ట్రం మొత్తం ఉమ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందని నాకు తెలుస్తుంది. మరి మీ దగ్గర అయితే డిఫరెంట్ కరీంనగర్ కరీంనగర్లో. కరీంనగర్ లో ఎందుకు డిఫరెంట్ ఉందో మరి. మరి అది ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ మీరు మార్కేమో. సరే. ఆ? రేవంత్ రెడ్డి మార్క్ కాదు. కేటీఆర్ రేవంత్ చెప్పాలి దానికి ఆన్సర్, అది నేనైతే చెప్తాను. రేవంత్ రెడ్డి మార్కు కేటీఆర్ మార్క్ అయి ఉండొచ్చు, ఇక ఏముంటది. అదే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు గంగుల బీజేపీకి ఎందుకు కమలాకరు సపోర్ట్ చేసారు. గంగుల కమలాకర్ ఫోన్ లైన్లో మాట్లాడిండు. ఆయన ఏమంటుండంటే రాత్రి 3 గంటల దాకా మాకు కాంగ్రెస్ మధ్య డిస్కషన్ జరిగినాయి. మేము డిప్యూటీ మేయర్ అడిగితే సరే అన్నారు. కానీ ఆ కాంగ్రెస్లోనే రెండు వర్గాలు అయిపోయి ఆడ కొట్టుకుంటున్నారు. ఇది అయ్యట్లేదని ఇక మేము 3 గంటల దాకా చూసి ఇక మేము బ్యాక్ స్టెప్ వేసినాము. మేమేం డిసైడ్ ఎందుకు అయినాం. మనకు రాయకల్లో కాంగ్రెస్ రెండు వర్గాలు కలిసి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని చేసుకున్నారు. ఆ, జగిత్యాల్లో రెండు వర్గాలు కాంగ్రెస్ కలిసి చేసుకున్నారు. చేసుకున్నారు. కరీంనగర్లో ఎందుకు చేసుకోలే? ఇక మరి మీ మీ పార్టీ కోసమే చేసుకోలే, ఏముంది ఇక. తెలియదు సార్ నాకు, మీకు తెలియాలి. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మరి అక్కడ చిన్న చిన్న వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి. ఇక కొన్ని పనులు కావాలంటే కొన్నింటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని తప్పవు. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. ఆ, కానీ ఇప్పుడు మీకు మీ ఆ అవకాశం మీకు వచ్చింది అనుకోండి, మీరు మేయర్ అయ్యేటోళ్ళు కదా, మీ మీ పార్టీ ఆడ నిజామాబాద్లో సేమ్ కరీంనగర్ లాగా అయి ఉంటే. నేను ఎలక్షన్ ఎగ్జామ్స్ తర్వాత ఆలోచించి మనం ఏం చేసినా పోలింగ్ నాడు చేయాలి. ఉమ్.